హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎంచుకున్న టాపిక్ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలామంది చెప్తూనే ఉంటారు. ఆహ్, ఆర్థిక నిపుణులు 6 నెలలకు సరిపడినంత ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి చేసుకోవాల్సి ఉంటుంది తన నిత్య జీవితంలో. మొదటిగా ఎమర్జెన్సీ ఫండ్ అత్యవసర నిధి 6 నెలలకు సరిపడా సమకూర్చుకోవాల్సిన ఫండును ఏ విధంగా ఉంచుకోవాలో మనం ఈ టాపిక్లో తెలుసుకుందాము. సేవింగ్స్ అకౌంట్స్ ద్వారా ఒక వ్యక్తి ఈ అకౌంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఖర్చులకు ఉపయోగించుకోకుండా ఆ అకౌంట్ని సేవింగ్స్ అకౌంట్లో అమౌంట్ ఉంచుకునేలా చేయాలి. స్వైప్ ఇన్ బ్యాంక్ అకౌంట్. బ్యాంకు అకౌంట్లో నగదును ఉంచి ఆ మొత్తాన్ని బ్యాంకు వారు కొంచెం మొత్తాన్ని కట్టేయ విధంగా సేవింగ్స్ను పొదుపు ఖాతా ద్వారా మనం అత్యవసర సమయాల్లో తీసుకునే విధంగా స్వైప్ ఇన్ బ్యాంక్ అకౌంట్ అనేది ఆప్షన్ని మనం పెట్టుకోవడం ద్వారా మనం అనేది అమౌంట్ను ఎప్పుడు కావాలన్నా అత్యవసర సమయంలో మన నగదుని మనం ఉపసంహరించుకోవచ్చు. మూడో ఆప్షన్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్లో మనం కొంత మొత్తాన్ని నగదు రూపంలో అకౌంట్లో ఉంచి మనకు అవసరమైన సమయంలో దాన్ని ఉపయోగించుకునేలా చేసుకోవచ్చు. రెండో లిక్విడిటీ ఫండ్. లిక్విడిటీ ఫండ్ అనేది లాక్-ఇన్ పీరియడ్ అనేది ఉండదు. ఈ లాక్-ఇన్ పీరియడ్ లేకపోవడం వల్ల ఈ ఫండును మనం కావాల్సిన సమయంలో నగదు రూపంలో మార్చుకునే అవకాశం ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్. గోల్డ్ ఈటీఎఫ్ అనేది మనం వింటుంటూ ఉంటాం. ఇది డీమ్యాట్ అకౌంట్ ఉన్నవారు గోల్డ్ ఈటీఎఫ్ అనే ఆప్షన్ ద్వారా సేవింగ్స్ చేసుకోవచ్చు. అత్యవసర సమయంలో నగదు రూపంలో కూడా మార్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.